ప్రైజ్ ది లార్డ్. అది శ్రమలు ఇబ్బందులు కలిగినప్పుడు మనము భయపడకూడదు. ఏం పడకూడదు? భయపడకుండా ముందుకు ధైర్యంగా మనం ముందుకు సాగిపోవాలి. మందిరానికి రావడం, ఓ రూపాయి సహాయం చేసేది లేదు, పరిచర్య చేసేది లేదు. ఆపేయండి పాస్టర్ గారు, తర్వాత చేద్దాం, ఇప్పుడు వద్దు. ఏం చేయాలి? నేను ఏం చేయాలి? ఏం చేయాలి? ఇప్పుడు సహాయం చేసేది లేదు, పరిచర్య చేసేది లేదు. ఇప్పుడు వద్దండి పాస్టర్ గారు, ఎందుకన్నా తర్వాత చేసుకుందాం. ఆపండి. ఇది ఎవడంటే ఎవడ మనసు? అది సాతానుగాడి మనసు. ఎందుకు? దేవుని ముందు ఎట్లా ఉండాలి? మన ఇల్లు ఎట్లా ఉంటుంది? దేవుని ముందు నీట్గా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మంచిగా ఉండాలి దేవుని మందిరం. మన ఇల్లు కూడా మంచిగా ఉండకపోయినా పర్లా, దేవుని మందిరం ఎట్లా ఉండాలి? శుభ్రంగా నీట్గా మంచిగా ఉండాలి. రూమ్ కట్టుకుంటాను, ఇక్కడే ఉంటాను, ఎనీ టైం ఇక్కడే ఉంటాను నేను. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకోవటం, వాకింగ్ చెప్పుకోవడం, వచ్చిన వాళ్ళు ప్రార్థన చేయటం అంతే. చిన్న రూమ్ కట్టుకున్నాను, బాత్రూమ్ కట్టుకున్నాను, స్నానం చేయడానికి ఇబ్బంది ఏమి ఉండదు. ఇక్కడే ఉంటాను, మందిరం దగ్గరే ఉంటాను. ప్రశాంతంగా ప్రార్థన చేసుకోవడం, అనేక మందికి మాదిరికరంగా ఉండటం, ప్రేయర్ చేయటం, సమస్యల కొరకు ప్రార్థన చేయటమే. ఇదే నాకు ఇంకా రెండో పని ఏం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ పని మీద ఉన్నా పని మీద ఉండాలి కదా మరి. అందుకని నేను మనసులో అనుకుంటాను అనమాట, యేసు రక్తం చేయం, సైతాన్ని పట్టింది. సైతాన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. జరిగి పని ఆగిపోతాం అంతంగా, నిరుత్సాహం వచ్చేది. ఇది ఎవడ మనసు అంటే మనుషులు మంచోళ్లే. ప్రైజ్ ది లార్డ్. మనుషులు మంచోళ్లే. సాతానుడు ఏం చేసి దూరతాడనమాట, ఆ మనస్సు వస్తుంది అన్నమాట, ప్రేరేపణ. ఒకరోజు పేతురు గారు అడుగుతున్నాడు, యేసుప్రభు అడుగుతున్నాడు, ఏమని? నేను ఎవరు అనుకుంటున్నారు మీరు? అసలు ఏంటి? నన్ను ఏమనుకుంటున్నారు? నా గురించి ఏం చెప్పుకుంటున్నారు మీరు? నా వైపు చూడండి, అందరూ నా వైపు చూడండి అని యేసుప్రభు అడుగుతూ ఉన్నాడు. శిష్యులందరిని అడుగుతున్నారు, అయ్యా నువ్వు ఏలీయా అనుకుంటున్నారు కొంతమంది, ఎలీషా అనుకుంటున్నారు కొంతమంది అని అందరూ వారికి మాట్లాడుకున్న సమాజంలో ఉన్నటువంటి విషయాలను బట్టి చెబుతూ ఉన్నారు. పేతురు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఎక్కడ నింపబడ్డాడు? నీవు నిజముగా దేవుని కుమారుడవే అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు? దేవుని కుమారుడవే, ఇది నా దేవుడు నీకు ఇచ్చిన ఆలోచన అని చెప్పి యేసుప్రభు అన్న తర్వాత మరి నెక్స్ట్ అదే పేతుర్ని అంటాడా, సాతానా పో అన్నాడు. ఏమన్నాడా? అదే మనిషిలో పరిశుద్ధాత్మతో నింపబడి నువ్వు దైవ కుమారుడివి యేసుప్రభు అని చెప్పాడు పేతురు గారు. మరలా అదే వ్యక్తిలో సాతాను విడుదల యేసుప్రభు సాతానా పో అన్నాడు. ఎవరిని? మీకు అర్థమైందా? మనుషులలో అప్పుడప్పుడు ఆ సాతాను గారు దూరతూ ఉంటాడు అన్నమాట. దూరిన తర్వాత వాడు మాట్లాడుతూ ఉంటాడు దేవుని పనికి ఆటంకం కలిగించడానికి. మీకు అర్థమైందా? దేవుని పని ఆటంకం కలిగించడానికి, దేవుని పని జరగకుండా చేయడానికి ఆడు వచ్చి ఆ మాటలు ఈ మాటలు చెప్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు నేను గమనిస్తూ ఉంటాను అన్నమాట. నాకు అర్థమైపోతుంది, నేను పరిశుద్ధాత్మ పొందుకున్నాను కనుక దేవుని మాట ఏదో, సాతానుగాడు మాట ఏదో నాకు బాగా తెలుసు, బాగా గుర్తుపడతాను. నేను గుర్తుపట్టి కట్ చేసేస్తాను ఇక్కడ వాడిని. ఇంకా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు మనకి సాతానుగాడితో సహవాసం అనవసరం? మనకి చెప్పండి, అవసరం మనకి? ఆడుతూ ఉన్నాం అనుకో, మనం కూడా అట్టే అయిపోతాం. ఎందుకు వచ్చింది? ఏం చేయలేదు, మనం కట్ చేసి మన పని మనం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. అందుకని ఎవడొచ్చినా ఎవరు రాకపోయినా నేను మాత్రం దేవుని పని
జరిగిస్తూనే ఉన్నాను. దేని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మనం దేవుని కొరకు సమర్పించుకున్నాము, దేవుని పిలుపు దర్శనాన్ని పొందుకున్నాము కనుక మనం చేయవలసిన పని ఏంటరా బాబు అంటే పరిచర్య ధర్మాన్ని జరిగించటమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని సేవకుడు నాకు వస్తే శ్రమలు, విశ్వాసగా మీకు వస్తాయి శ్రమలు. ఆ శ్రమలలో నిన్ను తప్పించే దేవుడు, ఆ శ్రమలలో దేవుని ద్వారా కలిగేటువంటి శ్రమలో నిలిచి ఉంటే నీవు అయినను ధనవంతుడవే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయినను నీవు ధనవంతుడవే. మనం దరిద్రులం కాము, మనం ధనవంతులం. దేవుని స్తోత్రం. ఇంకో మాట చదువుకోండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14-15 చదవండి. 7వ అధ్యాయం చదువు తల్లి. 7:14. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14 వచనం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పాడు, వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకుని, అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రి పగలు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, యోహానుతో దూత మాట్లాడుతూ ఉండగా యోహాను అంటాడు, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పాను. ఎవరో దేవత, మీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుకుని వాటిని తెలుపు చేసుకునిరి. హల్లెలూయా. ఎవరా? మనం ఒకప్పుడు మహాశ్రమలలో లోకంలో ఉన్నటువంటి వారు. ఆ లోకంలో నుండి, పాపంలో నుండి మనము ఇదిగో మన ప్రభుని యేసుక్రీస్తు అంటే గొర్రెపిల్ల రక్తం యేసయ్య రక్తం ద్వారా మనము కడగబడిన వారము. హల్లెలూయా. ప్రత్యేకించబడిన వారము. ఆ మహాశ్రమల నుండి తప్పించబడిన వారము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని నేను అంటాడు, గొర్రెపిల్ల మహాశ్రమంలో వచ్చిన వారు. ఎవరో మహాశ్రమం నుండి మనం వచ్చిన వారము. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రం ఉదుకుని వాటిని తెలుపు చేసుకుని, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుటి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. ఎక్కడ? రాత్రింబగళ్ళు ఎక్కడ ఉన్నారండి? రాత్రింబగళ్ళు మనం ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలక్క? చెప్పండి, ఎక్కడ ఉండాలక్క? రాత్రింబగళ్ళలో అక్కడ పరలోక రాజ్యంలో ఆయన ఆలయములో ఉన్నారంట. మరి మనం ఎక్కడ ఉండాలి? ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు రాత్రింబగళ్ళలో దేవుని ఆలయంలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. పగలే ఉంటామండి మేము, రాత్రులు ఉండమండి. మళ్ళీ సరే చదవండి. మరి నన్ను తిట్టుకుంటారు, మళ్ళీ నా మీద కోపం, పాస్టర్ గారు అంటారు, మందిరం మానేస్తారు మీరు. మళ్ళీ లేనిపోను గొడవ. దేని స్తోత్రం. చదువుతానేనండి. సింహాసనం ఎదుట, అందరూ చెప్పండి, ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. ఎక్కడ అడుగుతామ్మా? చెప్పు. ఎప్పుడు? రాత్రి పగలు. అవునా కాదా? నేను ఏమన్నా తప్పు చెప్తున్నానా? ఎందుకు చెప్తున్నానంటే వినండి. రాత్రింబగళ్ళు ఆయన సింహాసనం ఎదుట ఆయన ఆలయములో ఆయన సేవిస్తూ ఉన్నారు. మరి మనం ఏం చేయాలి? వాక్యంలో ఉన్నట్టు ప్రకారంగా మనం చేయాలి లేదా? రాత్రింబగళ్ళు అంటే నిరంతరం మనం బ్రతికున్నంత కాలము
మనము మన కుటుంబము అందరూ కలిసి రాత్రి పగళ్ళు ఆయన ఆలయములో ఆయన మనం సేవించాలి. ఏం చేయాలి? నెలకు ఒకసారా, వారానికి ఒకసారా? చెప్పండి అమ్మా. ఎప్పుడు అర్థమైంది మీకు? మీరు వచ్చేది వారానికి ఒకసారి పగలు, అదేనా 2 గంటలు, అంతేనా? మా 2 గంటలు, 9 to 3 గంటలు వేసుకోండి. రాత్రి పగళ్ళు ఆయన ఆలయములో ఆయన్ని సేవిస్తూ ఉన్నారంట. ప్రైజ్ ది లార్డ్. మరి మనం ఎంతసేపు మనం దేవుని ఆరాధిస్తాం, స్తుతిస్తాం. అందుకనే నేను ఇక్కడ ఉంటాను, రాత్రి పగలు ఇక్కడే ఉంటాను నేను. ప్రైజ్ ది లార్డ్. మందిరంలోనే. ఇంకా అర్థమైంది మీకు? అందుకని మనం రాత్రి పగళ్ళు ఆయన ఆలయంలో మనము ఆయన్ని సేవించాలి. ప్రైజ్ ది లార్డ్. ఆదివారం ఒక్కరోజు కాదు, ఆదివారం 3 గంటల సేపు కాదండి. ఈ మందిరం ఎందుకు కట్టబడిందంటే రాత్రి పగళ్ళు ఇక్కడ ప్రార్థనలు జరుగుతాయి. దేవుని స్తోత్రం. ఆయన్ని సేవించడానికి మీరు అందరూ రావాలి. హల్లెలూయా. అర్థమైంది మీకు? ఆయన సేవించడానికి, ఆయన ఆలయములో ఆయన సేవించడానికి ఏం చేయాలి? మనం రాత్రి పగళ్ళు ఆయన సన్నిధిలో కాచుకుని ఆయన సేవించాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన సింహాసనం ఎదుట ఈ భూమి మీద నీవు ఆయన మందిరానికి వచ్చి ఆయన ఆలయంలో రాత్రి పగళ్ళు ఆయన సేవించావంటే పరలోకంలో కూడా నువ్వు సేవించినట్లే. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఆయన ఆలయము అనే దేవుడు పదే వాక్యంలో మాట్లాడుతున్న ఆయన ఆలయం, ఆయన దిక్కు, ఆయన మందిరానికి. ఆయన మందిరం దిక్కు చూడకుండా రాత్రి పగళ్ళు ఆయన మందిరంలో నువ్వు ఆయన సేవించకుండా నువ్వు ఆశీర్వదించబడాలంటే జరిగే పని కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాత్రి పగళ్ళు ఆయన సేవ చేస్తున్నాము కనుకనే దేవుడు నన్ను ఈ పరిచర్యను నాకు ఇచ్చాడు, నమ్మకంగా చేస్తున్నాము అని మందిరాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. నేనే సాక్షిని మీకు. అర్థమైంది మీకు? కాదా? నేనే మీకు సాక్షిని. నేను రాత్రి పగళ్ళు మానక ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ పరిచర్య చేస్తూ ఉన్నాను గనుకనే దేవుడు అది చూసి ఆయన సేవిస్తున్నాను గనుకనే దేవుడు నాకు మందిరాన్ని ఇచ్చాడు. విశ్వాసాలను మీరు మాకు అనుగ్రహించారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని రాత్రి పగళ్ళు ఆయన సన్నిధిలో మనం ఆయన సేవించాలి. ఎందుకంటే గొర్రె పిల్ల రక్తము ద్వారా కడగబడిన వారం. హల్లెలూయా. ఎవరు మనం? గొర్రె పిల్ల రక్తంలో కడగబడిన వారం. శ్రమలలో ఉన్నా, దరిద్రంలో ఉన్నా, అయినను మనం ధనవంతులమే. హల్లెలూయా. అందుకని మనం రాత్రి పగళ్ళు ఆయన సింహాసనం ఎదుట, ఈ మాట చదివితే ఆయన మీరు విడిచిపెట్టరండి, గుర్తుపెట్టుకోండి. అందువల్ల వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి పగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. ఎక్కడండి? రాత్రి పగళ్ళు ఆయన ఆలయంలో సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పెను. హల్లెలూయా. సింహాసనాసీనుడైన దేవుడు ఎప్పుడైతే వారు రాత్రి పగళ్ళు ఆయన్ని సేవిస్తూ ఉన్నారో ఆయన ఆలయాన్ని ఆయన మీద, అందరి మీద ఆయన కప్పాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. బాబా ఏమి మాట అండి. సింహాసనాసీనుడు తానే తన గుడారము వారి మీద కప్పెను. గుడారము, ఆయన గుడారము అంటే ఆయన సన్నిధి. అర్థమైందా? ఏంటంటే ఆయన గుడారం అనగా ఆయన సన్నిధి నీ మీద ఉండాలి. హల్లెలూయా. అర్థమైందా మీకు? ఆయన ఎవరైతే ఆయన మందిరములో రాత్రి పగళ్ళు ఆయన్ని సేవిస్తారో, ఇక అర్థమైందా? ఆయన గుడారం అంటే ఆయన మందిరము, ఆయన సన్నిధి వారి మీద కప్పబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అర్థమైంది మీకు? ఆయన సన్నిధి వారి మీద ఉంటది. ఆయన సన్నిధి తోడుంటే మనకు భయం ఏంటి? ప్రైజ్ ది లార్డ్. అందుకని దావీదు అంటాడు, అయ్యా నీ దండం పెడతాను బాబు, నేను చేశాను పాపం, నన్ను క్షమించు,
నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుము. ఆయన సన్నిధి మనం తోడుగా లేదనుకో మనం బ్రతకలేమండి, బ్రతికిన వృధా. అందుకని ఆయన సన్నిధి, ఆయన గుడారము మన మీద కప్పబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ గుడారం ఉంది, ఈ మందిరం ఉంది, రేకులతో ఏం చేసాం మనం? ఇప్పుడు కప్పబడి ఉంది. ఇప్పుడు వర్షం వచ్చిందా? పురుగులు వస్తాయా? కొబ్బరికాయల మీద ఆడతాయా? కొబ్బరాకుల మీద ఆడతాయా? ఎందుకు? మందిరము ఏమైంది? రేకులతో కప్పబడింది. మనకి ఏ అపాయం రాదు. ఆయన సన్నిధి నీ మీద ఏం చేయాలి? కప్పబడాలి. ప్రైజ్ ది లార్డ్. అది అందుకని రాత్రింబగళ్ళు మన సింహాసనాసీనుడైన యేసయ్య ఎదుట రాత్రింబగళ్ళు ఆయన మనం ఏం చేయాలి? సేవించాలి. హల్లెలూయా. మీరందరూ రాత్రింబగళ్ళు ఆయన్ని సేవించుదురుగాక. ఆయన గుడారము మీ తలల మీద కప్పబడునుగాక. ఆమేన్. అర్థమైంది? ఒకటి, శ్రమల నుండి, దరిద్రంలో నుండి దేవుడు మనం తప్పించి ధనవంతులుగా చేస్తాడు. అయినను ధనవంతులమే మనం, ఎందుకంటే గొర్రె పిల్ల రక్తం ద్వారా కడగబడిన వారము గనుక. మొదటి మాట. రెండో మాట ఏంటంటే, రాత్రింబగళ్ళు సింహాసనాసీనుడైనటువంటి దేవుని ఆలయములో ప్రజలందరూ సేవిస్తూ ఉన్నారు, ఆయన్ని స్తుతిస్తూ ఉన్నారు. ఆయన గుడారము వారి మీద కప్పబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు నా దేవుడు మీ హృదయంలో స్థిరపరచును గాక. ఆమేన్. అందరూ ప్రభు బల్లారాధన మీకు ఇవ్వబడుతుంది. మీరు అందరూ ముంచిరి బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ మోకరించి